హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మహేష్ బాబు హీరోగా నటించే చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన చిత్రం. ఈ చిత్రం ఎలా ఉంది, మరి ఆ చిత్రం తాలూకు కథ ఏంటో ఇప్పుడు మనం చర్చిద్దాం. మనకు తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాసరావు మంచి రచయిత, దర్శకుడు. డైలాగ్స్ పంచ్ బాగుంటుంది. మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది. మహిళా ప్రేక్షకులకు, ఇటు కుటుంబ కథా చిత్ర ప్రేక్షకులకు, మాసును మెచ్చేటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా మహేష్ బాబు చిత్రాలను ఆదరిస్తుంటారు. మరి చాలా అంచనాలతో భారీ పోటీ మధ్య రిలీజ్ అయిన గుంటూరు కారం. సో చిత్రం కథ ఏంటి, మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు భారీ నటులతో నటించిన చిత్రం. కథా, మాటలు, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, కెమెరా మనోజ్ పరమహంసన్, ఎడిటింగ్ నవీన్, మ్యూజిక్ తమన్. ఆసినీ బ్యానర్పై రిలీజ్ అయిన చిత్రం ఈరోజు ఉదయం బ్రహ్మాండమైనటువంటి రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం కథ ఏంటి, మూల కథ ఏంటో ఒకసారి చూద్దాం. రమణ మహేష్ బాబు తన తల్లి చిన్నతనంలోనే తన తల్లి వసుంధర వదిలేసి రావు రమేష్తో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే తండ్రి అయినటువంటి జయరాము జైలు పాలవుతాడు. ఇదంతా ఒకవైపు నడుస్తూనే మొదటి హాఫ్లోనే మొదటి 10 నిమిషాల్లో మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసిన తీరు కానీ, ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ, ఆ బిల్డప్ కానీ, ఎమోషనల్స్ క్యారీ కానీ మాత్రం ఒక్కసారిగా హాల్లో దద్దరిల్లిపోతుంది. సినిమా ఒక పిచ్ రేజులకి వెళ్ళిపోతుంది. ఇది త్రివిక్రమ్ శ్రీనివాసరావు అండ్ మహేష్ బాబులో ఒక మార్కుగా చెప్పొచ్చు. అయితే తల్లి అయినటువంటి వసుంధర మంత్రిని చేయాలని చూస్తుంటాడు ఆమె తండ్రి అయినటువంటి ప్రకాష్ రాజు. కానీ ప్రకాష్ రాజు ప్రయత్నానికి ఒక అబ్జెక్షన్ ఉంటుంది. అదేమిటంటే వసుంధర కుమారుడు మహేష్ బాబు నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తే కానీ, సంతకం పెడితే కానీ ఒక మంత్రి పదవి రాదు. అయితే ఈ మంత్రి పదవికి జరిగినటువంటి ప్రయత్నాలలో భాగంగా మరి మహేష్ బాబు సిగ్నేచర్ చేస్తాడా, అసలు మహేష్ బాబు కన్నా వసుంధరకు మంత్రి పదవి రాకుండా పోటీ పడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు ఆయన ఆటంకాలు సృష్టిస్తుంటాడు, ఈ ప్రతిబంధకంగా ఈ మహేష్ బాబు తాతగారు అవుతుంటారు. ప్రకాష్ రాజ్ గారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, అసలు జయరాజు అంటే మహేష్ బాబు తల్లి అయినటువంటి వసుంధర యొక్క మొదటి భర్త అయినటువంటి జయరాము ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఈ జయరామ్ కథ ఏంటి, ఈ వసుంధర ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఈ ఒంటరైనటువంటి మహేష్ బాబుని చేరదీసినటువంటి ఈశ్వరరావు ఏంటి, అసలు వీళ్ళ మధ్యలో హీరోయిన్ ఎలా వస్తుంది, అసలు హీరోకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది, ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మిగతాదంతా కూడా తెర మీద చూసి చివరకు మహేష్ బాబు తల్లికి దగ్గర అవుతాడా, తల్లి కోరిక నెరవేరుస్తారా, తాతగారైనటువంటి పట్టుదల ఈ మాట నిలబెడతాడా లేదా, అసలు జయరాజుకి ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా తెర మీద చూడాల్సిందే. అయితే కథ సాధారణ కథ అయినటువంటి హీరోకి ఇవ్వాల్సిన టాస్కులు కానీ, హీరో ఎలిమినేషన్స్ కానీ అన్నీ కూడా ఉన్నా ఎందుకో చిత్రం మొదటి హాఫ్లో తీసుకునేటువంటి హైపు సెకండ్ హాఫ్లో మెయింటైన్ లేకపోవడం, డిబేట్ టాక్ కూడా వినిపిస్తుంది. ఏదైనా సరే కథ విషయంలో చూస్తే మాత్రం బాగుంది. త్రివిక్రమ్ శ్రీనివాసరావు కథ అల్లకడం కానీ, హీరోకి ఇచ్చేటటువంటి టాస్క్ కానీ, ఎలిమెంట్స్ కానీ, హీరోని ఒక ప్లాట్ఫామ్ మీద నడిపించడం కానీ, అంటే ఒక స్టోరీ, ఒక ఒక ఫ్యాక్టర్ మీద నడిపించడం, దాని తాలూకు ఆ గమనంలో హీరోయిన్ని ప్రవేశపెట్టడం, యాడాన్ చేయడం, ఇదంతా కూడా త్రివిక్రమ్ మార్క్ ఉంటుంది. మొత్తం మీద సినిమా ఆద్యాంతం హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూనే ఆ కామెడీ కానీ, డైలాగ్ పంచులు కానీ, మాస్ ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్స్లు ఇవన్నీ కూడా మొదటి నుంచి చివరి వరకు పగడ్బందీగా సినిమా చేయడంలో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. మరి వేచి చూద్దాం. ఈ సంక్రాంతికి విజేత ఎవరుగా నిలబడతారో, ఏ చిత్రం నిలబడబోతుందో మనం వేచి చూద్దాం.